ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10 ఏ చాప్టర్ లో సార్ ఇది అంటే పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ లో క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ బాగా చూడండి. ఇఫ్ ద ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 represents a pair of parallel straight lines, then show that question number 1 ఇది రావాల ఆన్సర్, క్వశ్చన్ నెంబర్ 2 ఈ ఆన్సర్ రావాలా, క్వశ్చన్ నెంబర్ 3 లో 2 ఆన్సర్స్ రావాలా, మొత్తం ఎన్ని ఆన్సర్స్ రావాలి సార్ అంటే 4. కాసేపటి కోసం ఈ వర్డ్ లేదనుకోండి, ప్యారలల్ అనేది లేదు. ఎన్ని స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది? 2. ఏమి 2 స్ట్రైట్ లైన్స్ ఎవరికైనా తెలుసా? 2 L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈక్వల్ టు 0. రెండోది ఏది అంటే L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈక్వల్ టు 0. కానీ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అంటే L1x తీసుకోకూడదు, Lx ప్లస్ My ప్లస్ N1 తీసుకోవాలి ఈక్వల్ టు 0. ఇంకో లైన్ ఏది అంటే Lx ప్లస్ My ప్లస్ N2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. ఇదే కదా నాన్న గివెన్ ఈక్వేషన్. ఏం ఈక్వేషన్ ఇది చెప్పండి? నాన్ హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి సార్ ఆ 2 లైన్స్ అంటే L1x చెప్పండి, L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈక్వల్ టు 0. రెండవది ఏది సార్ అంటే L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది 2 లైన్స్. కానీ ఇక్కడ క్వశ్చన్ లో ఏమంటున్నాడంటే ప్యారలల్ స్ట్రైట్ లైన్స్. ప్యారలల్ అనగానే L1 రాకూడదు, M1 రాకూడదు, కింద L2 రాకూడదు, M2 రాకూడదు, N1 N2 రావచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ని ఎలా రాయాలో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 రాసుకోకుండా ఐడెంటికల్లీ ఈక్వల్ టు ఆ రెండు మల్టిప్లై చేయండి. Lx ప్లస్ My ప్లస్ N1 ఇంటూ Lx ప్లస్ My ప్లస్ N2 ఈక్వల్ టు 0 తీసుకోకూడదు. మల్టిప్లై చేయండి అన్న. Lx ఇంటూ Lx ఎంత? L స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ నువ్వు చెప్పు అబ్దుల్. LMXY. నెక్స్ట్ నువ్వు చెప్పు అబ్దుల్. LN1x. అయిపోయింది Lx తో. ఇప్పుడు My తో నువ్వు చెప్పమ్మా. LMXY. నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ ఎంత వస్తుంది చెప్పు? M స్క్వేర్ y స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటూ థర్డ్ వన్ ఎంత చెప్పు? MN1y. MN1y కొంచెం క్లియర్ గా రాసుకో. MN1y. నెక్స్ట్ థర్డ్ ఇంటూ ఫస్ట్ వన్ చెప్పనన్న ప్లస్ LN2x. నెక్స్ట్ సెకండ్ ఇంటూ థర్డ్ వన్ ఎంత చెప్పు? MN2y. నెక్స్ట్ థర్డ్ ఇంటూ థర్డ్ ఎంత చెప్పు? ప్లస్ N1 N2. అర్థమైపోయిందా? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎన్ని చోట్ల ఉంది? ఒకే ఒక్క చోటు ఉంది, అవునా కదా? ఒక్క చోటే ఉంది ఎక్స్ స్క్వేర్. సో రాసేసుకో L స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. XY టర్మ్ ఎన్ని చోట్ల ఉంది? 2 చోట్ల. యాడ్ చేయి. యాడ్ చేస్తే 2LMXY ప్లస్ 2LMXY. అర్థమవుతోందా? నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్ ఎన్ని చోట్ల ఉంది? ఒకే ఒక్క చోట. చెప్పు ఎంత? ప్లస్ M స్క్వేర్ వై స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఎన్ని చోట్ల ఉంది? 1 2. ఈ రెండిట్లో LX కామన్ చేస్తే ఎంత వస్తుందో చెప్పు? L కామన్ ఈ పక్క చెయ్యి, X ఆ పక్కకి చెయ్యి కామన్. N1 ప్లస్ N2 X ఆ పక్క చెయ్యి కామన్, X ఆ పక్క చెయ్యి. వై ఉండే టర్మ్స్ లో ఎంత కామన్ చేయొచ్చు చెప్పు? వెరీ గుడ్ నాన్న. ఈ పక్క M కామన్ చేయి. N1 ప్లస్ N2 ఇంటూ ఎంత? వై. ఇంక మిగిలింది ఒకటి కాన్స్టెంట్. ఎంత సార్ అంటే చెప్పు? N1 N2. ఈ పక్క ఈక్వేషన్ మొత్తం రాయి. ఏం రాస్తావు చెప్పు? ax స్క్వేర్ ప్లస్
2hxy ప్లస్ చెప్పండి by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 రాయకూడదు. ఏ వాల్యూ ఎంత ఎవరైనా చెప్పండి. అక్కడ x² వదిలేయాలి, ఇక్కడ x². ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత x². 2h ఎంత చెప్పు అబ్దుల్, నువ్వు గమనుడు గఫర్. 2lm అక్కడ xy వదిలే, ఇక్కడ xy. ఇక్కడ కూడా xy వదిలేసినానమ్మా, ఇక్కడ కూడా xy. 2h వాల్యూ ఎంత అంటే ఎంత చెప్పాలి? 2lm. నువ్వు చెప్పు గఫార్, b వాల్యూ ఎంత? m². ఇంతకు ముందు క్వశ్చన్ చెప్పొద్దండి, సరేనా? నెక్స్ట్ 2g వాల్యూ ఎంత చూసి చెప్పు అబ్దుల్ నువ్వు. 2g వాల్యూ ఎంత? 2g ఆ పక్క 2g అంటే ఇదంతా 2g. 2g వాల్యూ ఎంత చెప్పు అబ్దుల్? 2g ఈజ్ ఈక్వల్ టు l ఇంటూ n1 ప్లస్ n2. అర్థమవుతుందా? 2f వాల్యూ ఎంత? 2f వాల్యూ నువ్వు చెప్పు గఫార్. m ఇంటూ n1 ప్లస్ n2. c వాల్యూ ఎంత నువ్వు చెప్పు అబ్దుల్. వెరీ గుడ్ నాన్న, c వాల్యూ ఎంత అంటే n1. ఇప్పుడు టకటకా చెప్తారా? చెప్తారా? ఇవన్నీ రబ్ చేసేస్తాను, జాగ్రత్తగా చెప్పండి, తొందరపడద్దండి. ఇద్దరు చెప్పాల్సిందే, ఇద్దరికి ఎవరికి ఎక్స్క్యూజ్ లే, అంతా తుడిపేస్తాను. మీరే చెప్పాలి, మీరే చెయ్యాలి. ఫస్ట్ గఫార్ నువ్వు చెప్పు గఫార్. స్టార్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత చూసి చెప్పు. l². వెరీ గుడ్. 2h ఎంత? వెరీ గుడ్. 2lm. b వాల్యూ ఎంత చూసి చెప్పు. m². నెక్స్ట్ 2g వాల్యూ ఎంత? l ఇంటూ 2g ఈజ్ ఈక్వల్ టు l ఇంటూ n1 ప్లస్ n2. వెరీ గుడ్. నెక్స్ట్ 2f వాల్యూ ఎంత? m ఇంటూ n1 ప్లస్ n2. నెక్స్ట్ c వాల్యూ ఎంత? c ఈజ్ ఈక్వల్ టు n1 n2. ఇప్పుడు ఒక్కసారి మన అబ్బాయి పేరు అబ్దుల్ చెప్తాడు. చెప్పు నాన్న. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? l². వెరీ గుడ్. 2h వాల్యూ ఎంత? వెరీ గుడ్, అబ్సల్యూట్లీ రైట్. 2lm. b వాల్యూ ఎంత? వెరీ గుడ్. b వాల్యూ m². 2g వాల్యూ ఎంత? l ఇంటూ బ్రాకెట్ ని ఇంటూ అని చదవాలి. ఎల్ బ్రాకెట్ n కింద 1 ప్లస్ n కింద 2 కింద పైన రాదు. సరేనా? సారీ నాన్న. 2f వాల్యూ ఎంత చెప్పు. వెరీ గుడ్. 2m ఇంటూ n1 ప్లస్ n2. c వాల్యూ ఎంత చెప్పు. కొంచెం గట్టిగా చెప్పు, తప్పు చేస్తున్నావా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమని ప్రూవ్ చేయాలా చెప్పు గఫార్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా గుర్తుందా నీకు? h² ఈజ్ ఈక్వల్ టు ab. h² ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత రావాలా? ab. h వాల్యూ ఎంత చెప్పు. h వాల్యూ ఎంత? 2h వాల్యూ 2lm. h వాల్యూ ఎంత? lm. సో h² ఎంత? lm హోల్². l² m². స్క్వేర్ చేస్తే ఇద్దరికి వస్తుందా? l² అంటే ఎంత? l² ఎంత? m² ఎంత? b. సో l² ప్లేస్ లో a రాస్తా, m² ప్లేస్ లో b రాస్తా. ఎంత వచ్చింది సార్ అంటే h² ఆన్సర్ ఎంత వచ్చింది? సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఈజీగా చేసేసినాం. సెకండ్ క్వశ్చన్ ఏం సార్ అంటే సెకండ్ క్వశ్చన్ ఇది af² ఈజ్ ఈక్వల్ టు bg². ఇది ప్రూవ్ చేయాలి. ఇదంతా bg కాదు, ఇది అంతా bg కాదు. అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తారంటే af² తీసుకొని bg² చేద్దాం, bg² తీసుకొని af² చేద్దాం. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దండి. మరి ఏం చేయాలి సార్? పైన h² తీసుకున్నారు కదా అంటే పై క్వశ్చన్ కి మాత్రమే వాల్యూడ్ అవుతుంది. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు, దీంతో డివైడ్ చేయాలి. ఏం చేయాలి? డివైడ్ చేయాలి. చెప్పు, డివైడ్ చేయి. 2g కి దేంతో డివైడ్ చేయాలి? 2f కి. 2g వాల్యూ ఎంత? l ఇంటూ n1 ప్లస్ n2. 2f వాల్యూ ఎంత చెప్పు? m ఇంటూ n1 ప్లస్ n2.
వెంటనే రెడ్డి ఏమంటాడంటే సార్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, పైన n1+n2 కింద n1+n2 వెళ్ళిపోయింది. సారీ రెడ్డప్ప, పైన 2 ఈడ 2 వెళ్ళిపోయింది, అవునా కాదా? తర్వాత ఏం చేయాలి సార్ అంటారు. ఏం చేయాలి అంటే SOBS చేయాలి. అంటే స్కూల్ బస్ సార్ అంటే లేదు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే g² డివైడెడ్ బై f² is equal to L² divided by m², which implies g² గానే ఉంటుంది, f² గానే ఉంటుంది. కానీ L² ఎంత సార్ అంటే L² ఎంత? ఏ. m² ఎంత? b. సో L² ప్లేస్ లో a రాస్తా, m² ప్లేస్ లో b రాస్తా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలా, చేస్తే ఎంత వస్తుంది చెప్పు? b ఇంటూ g² ఎంత? bg². a ఇంటూ f² ఎంత? ఆన్సర్ ఏం రావాలా? af² ఈక్వల్ టు bg². వచ్చేసిందా లేదా? మరి LHS తీసుకోలేదు, RHS తీసుకోలేదు, అయినా ఆన్సర్ వచ్చింది. ఎలా అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. రెడ్డి గారు మీరు వినండి, సభాముఖంగా మిమ్మల్ని ఉద్దేశించే చెప్తాను. డైరెక్ట్ గా మీకు చెప్తే బాగుండదని ఇండైరెక్ట్ గా చెప్తాను. రెడ్డి గారు ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్ లో అయితే h² తీసుకొని h వాల్యూ ఎంత అంటే LM, దానికి స్క్వేర్ చేస్తే L² m² వస్తుంది. L² వాల్యూ ఎంత అంటే a, m² వాల్యూ ఎంత అంటే b. సో h² ఈక్వల్ టు ab అని వచ్చేసింది తొందరగా. కానీ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లో af² ఈక్వల్ టు bg² రావాలా? af² తీసుకుంటే bg² రాదు, bg² తీసుకుంటే af² రాదు. మరి ఏం చేయాలి సార్ అంటే వీటితో డివైడ్ చెయ్యాలి. 2gని 2f తో డివైడ్ చేయాలి. చూద్దాము. 2g డివైడెడ్ బై 2f. 2g వాల్యూ ఎంత సార్ అంటే L ఇంటూ n1+n2 డివైడెడ్ బై m ఇంటూ n1+n2. సో బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సెకండ్ క్వశ్చన్ ప్రూవ్ చేయాలంటే 2gని 2f తో డివైడ్ చేయాలి. ఇక్కడ వెంటనే ఈ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. L/M. ఇక్కడ కూడా ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం సార్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ చేయాలి. L² బై m². L² వాల్యూ ఎంత? పైన ఉంది చూడు. L² వాల్యూ ఎంత? a. m² ఎంత? b ఈజ్ ఈక్వల్ టు ఎంత బాబు? m². అవునా కదా? m² ప్లేస్ లో ఎంత రాయాలి? b. క్రాస్ మల్టిప్లై చేయాలి, అడ్డంగా మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది? a ఇంటూ f², af², b ఇంటూ g², bg². సో సెకండ్ ఆన్సర్ కూడా వచ్చేసింది. సరేనా? సెకండ్ ఆన్సర్ కూడా వచ్చేసింది. సరే, థర్డ్ ఆన్సర్ లో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక పార్ట్ ప్రూవ్ చేద్దాం, తర్వాత రెండో పార్ట్ ప్రూవ్ చేద్దాం.
దాన్ని ప్రూవ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, ఫస్ట్ ఇయర్ 1B లో ఉండే ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ రాస్తాను చూడు. డిస్టెన్స్ బిట్వీన్ B/W అంటే ఏమి, బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఆ రెండు లైన్లకి ఏం చెప్తాం, ప్యారలల్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏం సార్ అంటే mod C2 మైనస్ C1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A² ప్లస్ B. కొంతమంది వచ్చేసి సార్ మీరు ఫార్ములా తప్పు చెప్పినారు సార్, లాస్ట్ ఇయర్ వచ్చి చెప్పినారు సార్, మీరు ఫార్ములా తప్పు చెప్పినారు సార్, మా సార్ mod C2 మైనస్ C1 చెప్పలేదు సార్, C1 మైనస్ C2. ఎట్లా రాసుకున్నా ఒకటే, mod C2 మైనస్ C1 అన్నా C1 మైనస్ C2 అన్నా రెండు ఒకటే. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు సార్ ఈ ఫార్ములా అంటే మన లైన్స్ ఇవైతే AX ప్లస్ BY ప్లస్ C1 ఈక్వల్ టు 0, AX ప్లస్ BY ప్లస్ C2 ఈక్వల్ టు 0. మా ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? ప్యారలల్ లైన్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. ప్యారలల్ లైన్స్ అంటే డిస్టెన్స్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది. అర్థమవుతుందా? ఇవి ప్యారలల్ లైన్స్ అవుతాయా? ఇవి ప్యారలల్ లైన్స్ అవుతాయా? అవ్వవు. ఎందుకు? ఈడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఈడకి వచ్చేసరికి ఏమవుతుంది, తగ్గిపోతా ఉంది. కానీ ఇప్పుడు ఇవి అవుతాయా ప్యారలల్ లైన్స్? పర్పెండిక్యులర్ లైన్స్. ఇవి పర్పెండిక్యులర్ లైన్స్. ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. సరేనా? ప్యారలల్ లైన్స్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి చెప్పు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? AX ప్లస్ BY ప్లస్ C1 ఈక్వల్ టు 0. రెండోది చెప్పు, AX ప్లస్ BY ప్లస్ C2 ఈక్వల్ టు 0. మూడోది చెప్పు, AX ప్లస్ BY ప్లస్ C3 ఈక్వల్ టు 0. నాలుగోది చెప్పు, AX ప్లస్ BY ప్లస్ C4. కేవలం ఏం మారుతా ఉంది, కాన్స్టెంట్ మాత్రం మారుతా ఉంది. అర్థమవుతుందా? సో ఫార్ములా ఫర్ డిస్టెన్స్ బిట్వీన్ ఆ రెండు లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎన్ని యూనిట్స్, 2 యూనిట్స్ 3 యూనిట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే mod C2 మైనస్ C1 డివైడెడ్ బై రూట్ A² ప్లస్ B² అన్నా రాయొచ్చు, ఇంకోటి ఏం రాయొచ్చు, mod C1 మైనస్ C2 డివైడెడ్ బై రూట్ A² ప్లస్ B². కానీ మనం తీసుకున్న లైన్స్ ఏమి చెప్పు, పైన తీసుకున్నాం ఏమి, LX ప్లస్ MY ప్లస్ N1 ఈక్వల్ టు 0. ఇంకో లైన్ ఏది, LX ప్లస్ MY ప్లస్ N2. అంటే ఏ ప్లేస్ లో ఎంత రాయాలా, L. B ప్లేస్ లో ఎంత రాయాలా, M. C1 ప్లేస్ లో ఎంత రాయాలా, N1. C2 ప్లేస్ లో ఎంత రాయాలా, N2. సో ఫార్ములా మార్చుకోవాలి. C1 ప్లేస్ లో ఎంత రాయాలి సార్ అంటే N1, C2 ప్లేస్ లో ఎంత రాయాలి సార్ అంటే N2, కింద ఏ ప్లేస్ లో ఎంత రాయాలి L, B ప్లేస్ లో ఎంత రాయాలి M. అర్థమైపోయిందా? mod N1 మైనస్ N2 ఎంత సార్ అంటే, mod N1 మైనస్ N2 ఎంత సార్ అంటే N1 మైనస్ N2 అట్లే వస్తుంది. కింద ఎంత సార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L² ఎంత బాబు, పైన చూసి చెప్పు, L² ఎంత, M² ఎంత, B. స్క్వేర్ రూట్ ఆఫ్ A ప్లస్ B. A ప్లస్ B. దీనికి ఏం చేస్తానంటే స్క్వేర్ పెట్టి రూట్ పెడతాను. ఎందుకు సార్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మళ్ళా ఏమొస్తుంది బాబు, మళ్ళా అదే కదమ్మా వచ్చేది. అందుకే ఏం చేసిన స్క్వేర్ రాసి ఏం పెట్టినా రూట్. కానీ ఒక ఫార్ములా ఉంది, మొన్ననే మీకు చెప్పాను, A మైనస్ B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 4AB. అలా రాస్తాను. చెప్పండి ఎంత వస్తుందో, స్క్వేర్ రూట్ ఆఫ్ A ప్లస్ B హోల్ స్క్వేర్. A ప్లస్ B అంటే ఎంత, N1 ప్లస్ N2 హోల్ స్క్వేర్ మైనస్ 4AB, 4N1 N2 డివైడెడ్ బై కింద ఎంత వస్తుంది సార్ అంటే రూట్ A ప్లస్ B, రూట్ A ప్లస్. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదమ్మా? మల్టిప్లయింగ్ విత్ L² ఆన్ బోత్ సైడ్స్, మల్టిప్లయింగ్ విత్ L². న్యూమరేటర్ ని డినామినేటర్ ని L² తో మల్టిప్లై చేయాలా. సో L² తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చెప్పండి. పైన L² తో మల్టిప్లై చేస్తే L² ఇంటూ N1 ప్లస్ N2 హోల్ స్క్వేర్. హలో, వాలేకుం సలాం रहमत.
సో ఈ స్టెప్ లో ఏం చేయాలా, న్యూమరేటర్ ని ఎల్ స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలన్నా 4l స్క్వేర్ n1 n2 డివైడెడ్ బై కింద కూడా ఎల్ స్క్వేర్ తో మల్టిప్లై చేయి. ఎంత వస్తుంది? కింద కూడా మల్టిప్లై చేస్తే ఎల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి, ఎల్ స్క్వేర్ ఇంటూ, అర్థమవుతుందా? కానీ ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 వాల్యూ ఎంత చూడు, ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 వాల్యూ ఎంత? 2g కదా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? దీన్ని ఏం రాయొచ్చు చెప్పు? 2g స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. దీన్ని ఏం రాసుకోవచ్చు? 2g స్క్వేర్. 2g స్క్వేర్ అంటే ఎంత? 4g స్క్వేర్. 4g స్క్వేర్. సో పైది చెప్తాను చూడు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది సార్ అంటే 4g స్క్వేర్ మైనస్ 4l స్క్వేర్ అంటే ఏ, n1 n2 అంటే ఎంత? సి డివైడెడ్ బై కింద ఎంత సార్ అంటే ఎల్ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ఇంటూ 4 రూట్ బయటికి వస్తే ఎంత అవుతుంది చెప్పండి ఎవరైనా? 2. సో ఒక ఆన్సర్ వచ్చేస్తుంది 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి. రెండో ఆన్సర్ రావాలా, ఏం రావాలా? 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ డివైడెడ్ బై బి ఇంటూ ఏ ప్లస్ బి రావాలా. సేమ్ స్టెప్స్, ఇది మారదు, ఇది మారదు, ఇది మారదు, కానీ ఇక్కడ నుంచి మారుతుంది. ఇందాక ఎల్ స్క్వేర్ తో మల్టిప్లై చేసినాం కదా, ఇప్పుడు దేంతో అంటే ఎం స్క్వేర్ తో. ఇక్కడ కూడా ఎల్ స్క్వేర్ ప్లేస్ లో ఏమొస్తుంది అంటే ఎం స్క్వేర్, ఇక్కడ కూడా ఎల్ స్క్వేర్ ప్లేస్ లో ఎం స్క్వేర్. ఎం ఇంటూ n1 ప్లస్ n2 అంటే ఎంత? ఎఫ్ కాబట్టి ఇది ఎంత వస్తుంది అంటే 4f స్క్వేర్ వస్తుంది. బయట 2 తుడిపేద్దాము. ఇది ఎంత వస్తుంది సార్ అంటే 4bc, ఏసీ కాదు 4bc. ఎం స్క్వేర్ అంటే బి కదా, n1 n2 అంటే సి, 4bc. కింద ఎంత వస్తుంది సార్ అంటే బి ఇంటూ ఏ ప్లస్ బి, బి ఇంటూ ఏ ప్లస్ బి. 4 బయటికి వస్తే ఎంత అవుతుంది సార్ అంటే 2 అవుతుంది. 2 ఇంటూ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ డివైడెడ్ బై బి ఇంటూ మొత్తం 4 ఆన్సర్. రేపు చెప్తా, మన్నాడు చెప్తా. రేపు మన్నాడు 2 days